ఇందిరాకి ఒక బెస్ట్ మెమరబుల్ ఫిల్మ్ ఇది. అన్నయ్యతో చేయటం అనేది ప్రతిసారి మెమరబుల్గానే ఉంటుంది. నాకు కరెక్ట్గా ఇందిరా అనౌన్స్ చేసినప్పుడు నేను లేని సినిమాలో. ఆ తర్వాత నేను చాలా బలంగా కోరుకున్నా ఆ సినిమాలో ఉండాలని. చాలా బలంగా కోరుకున్నా నిజంగా. ఇంతమంది కాశీ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తే బాగుండేది, ఈ సినిమాలో ఉంటే బాగుండేది అనుకున్నా. మోహన్ గారని ఇట్లా చిరంజీవి గారి సినిమాలో క్యారెక్టరు నెగిటివ్ షేడ్ చాలా బాగుంటుంది శివాజీ, ఫస్ట్ పాజిటివ్ ఉండాలి. ఓకే అన్న, డన్. కరెక్ట్గా రేపు నేను కాశీ వెళ్తా అన్నప్పుడు ఆ షెడ్యూల్కి వెళ్ళే ముందు నా కొడుకు పుట్టాడు. చిరంజీవి గారితో అలాగే బాలసుబ్రహ్మణ్యం గారితో ఆ గంగా నదిలో ఆ ఘాట్ డైలీ షూటింగ్ ఉండేది. బ్రహ్మానందం గారు వీళ్ళందరితో అంటే చాలా బ్యూటిఫుల్ షెడ్యూల్ అది. అసలు నా లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ షెడ్యూల్. మా వర్క్ అయిపోతున్న టైంలోనే చిరంజీవి గారు ఆ ఘాట్లో సాంగ్ ఉంది. మొత్తం అసలు కాశీలో ఉన్న జనమంతా అక్కడే ఉన్నారు. విలసంగ శివనంద లహరి మహగంగ ప్రవహంగ మారి విశాలాక్షి సమేతంగ చేరి వరలిచ్చే కాశీపురి సాంగ్ జరుగుతూ ఉంది. చిరంజీవి గారు అని తెలిసి బ్యూటిఫుల్ జర్నీ విత్ వైజయంతి మూవీస్. దత్ గారు లెజెండరీ ప్రొడ్యూసర్, సచ్ ఎ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి ఆయన. అసలు గోపాల్ గారు అయితే అసలు వేరే లెవెల్. ఆయనతో షూటింగ్ చేయటం అనేది వేరే లెవెల్. చాలా బాగా చెప్పేవాడు. అసలు వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు ఏ షార్ట్ చేసి వచ్చినా కానీ. ముఖ్యంగా నేను ఆ ఇంటర్వెల్ అదే నేను రివీల్ అయ్యే సీన్ ఉంటుంది కదా, వీడు అమ్మ దొంగ వీడు అని రివీల్ అయ్యే సీన్ ఉంటుంది కదా, అది అసలు ఆయన వచ్చేసి చెయ్యి గట్టిగా పట్టుకొని చాలా బాగా చేశారు శివాజీ అని. అన్నయ్య నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఒక అభిమానిగా నాకు ఈ పరిశ్రమలో మొట్టమొదటి నేను పనిచేసిన హీరో మీరు. అది అద్భుతం. నా జీవితానికి అదొక వరం. మీతో కలిసి పనిచేయటం, మీ జనరేషన్లో నేను కూడా ఉంటాం, మీరున్న ఈ కాలంలో నేను ఈ భూమి మీద ఉంటాం, మీలాంటి ఒక మంచి మనిషితోటి కలిసి పనిచేయటం నా పూర్వజన్మ సుకృతం. మీరు నిండు నూరేళ్ళు ఇలాగే మంచి ఆరోగ్యంతో, మంచి మంచి సినిమాలతోటి, మంచి మంచి మూమెంట్స్ తోటి ఇంకా ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని. వన్స్ అగైన్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే అండి. ఇంద్రసేనారెడ్డి అని అంటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది, రోమాలు లెక్కపరుచుకుంటున్నాయి. అది పవర్ ఆఫ్ ఇంద్ర. అలాంటి పవర్ఫుల్ సినిమా, పెద్ద సక్సెస్ సాధించిన సినిమా ఇంద్ర. అంతటి ప్రజాదరణ పొందడానికి ప్రధానమైన కారణం ఆ చిత్ర కథ. అలాగే ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో కష్టపడి మరెంతో శ్రద్ధాశక్తులతో పనిచేశారు. ముఖ్యంగా మనసు పెట్టి ప్రాణం పోశారు. కాబట్టి ఇప్పటికీ ఇంద్ర గురించి, ఇంద్ర అందించిన ఘన విజయం గురించి, ఆ చిత్రంలోని ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఏ సీన్ నుంచి మనం చూడటం మొదలుపెట్టినా సరే చివరి వరకు చూడందే అక్కడి నుంచి మనం కదలేము. అలా ఉంటుంది ఆ కథలోని పట్టు బిగు. నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర. అందులో ఎలాంటి డౌట్ లేదు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగులు, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్, అలాగే ఎమోషనల్ సీన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, ఫైట్స్ అండ్ వాట్ నాట్, ఎవ్రీథింగ్. అండ్ అన్ని పీక్స్లో ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర. నిర్మాణ విలువలకు ఎంతో పేరు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం వైజయంతి మూవీస్, ఆ సంస్థ అధినేత, నా అభిమాన నిర్మాత అశ్విని దత్ గారు. ఆయనతో పాటు కథను అందించిన చిన్ని కృష్ణ, డైలాగులు రాసిన పరుచూరి సోదరులు, అద్భుతమైన మ్యూజిక్ అందించిన స్వరబ్రహ్మ మణిశర్మ, అలాగే డిపిఓ విఎస్ఆర్ స్వామి గారు, ఎడిటర్ చంటి గారు, డ్యాన్స్ అండ్ ఫైట్ మాస్టర్స్, నటీనటుల నటన, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరినీ మించి మా మంచి బాలుడు గోపాలుడు, డైరెక్టర్ బి గోపాల్ అత్యద్భుతంగా చెక్కి తెరకెక్కించి ఇంత పెద్ద హిట్ అవడానికి కారణమయ్యాడు. వారందరికీ నా ధన్యవాదాలు. 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. జూలై 24, 2002 నాడు ఎలాంటి భావోద్వేగానికి నేను లోనయ్యానో సరిగ్గా ఇప్పుడు అలాగే లోనవుతాను. ఇది వాస్తవం. ఈ నూతన జనరేషన్కి ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీద చూపించాలన్న ఆలోచన వచ్చి నా పుట్టినరోజు నాడు గిఫ్ట్గా అందిస్తున్న స్వప్న దత్తుకి, అలాగే తన సోదరి ప్రియాంక దత్తుకి నేను ప్రత్యేకించి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
చూడబోయే మీకు కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ప్లీజ్ ఎంజాయ్. జై హింద్. అశ్విని దత్ గారు అంటేనే మాకు ఆయన సినిమా స్టార్ట్ చేస్తున్నారంటే ఒక ఫెస్టివల్కి రెడీ అయినట్టు రెడీ అవుతాం. అలాగే అన్ని పాటలు ఇప్పుడు దాయి దాయిదమ్మ సితార్ ఎందుకు సితార్లు పెట్టాలి అనిపించి అంటే ఇలాంటి మూమెంట్ వస్తుందని అని తెలియదు అప్పుడు. ఎందుకు సితార్లు యూస్ చేయాలి ఈ పాటలో. మోస్ట్ మోడర్న్ సాంగ్లో ఒక మంచి మెలోడీ, దాంట్లో సితార్స్ యూజ్ చేయాలి. మెడ్రాస్లో ఉండే ఎంతమంది సితార్లు ఉన్నారంటే అప్పుడు మంచి ప్లేయర్స్ ఒక 6 ఉన్నారు. ఆ 6 పిలిపించి ఆ సితార్ బిట్ అలాగా సార్. ఈ ఒక్కొక్క పాటకి ఒక్కొక్క యూనిక్నెస్ అద్భుతం. అంటే ఇవన్నీ అద్భుతాలు జరిగినందుకు ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. రాధే గోవింద బ్యూటిఫుల్ రిథమ్స్, డోల్కి అదే ఇండియన్ రిథమ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక ఈ సాంగ్ గురించి చెప్పాలంటే జడతో నా మనసు అని ఇలాగ తిరిగి జడ చూస్తే జడ ఉండదు, జడ లేదు అని కూడా అంత అద్భుతంగా ఒకే మూమెంట్లో అలా చేయాలంటే కూడా ఆయన ఒక్కడే, ఆయనే సాటి. చలయజ్ఞం ఇప్పుడు ఒకదానికి మించి ఒకదానికి మించి వింటే గూస్ బంప్స్ రావాలి. ఆ బీజిఎమ్స్ కానీ ఆ పాట చూసినప్పుడు కానీ థియేటర్లో ప్లే అయినప్పుడు వర్షం వస్తుందా అనిపించేలాగా ఒక ఫీలింగ్ కలగాలి. అగైన్ ఐఎమ్ సో లక్కీ టు వర్క్ విత్ దీస్ లెజెండ్స్ లైక్ చిరంజీవి గారు, బాలు గారు. అమ్మడు అప్పచ్చి అదే మంచి కమర్షియల్. అలాగా పాట రావాలని చెప్పి సరే అమ్మడు అప్పచ్చి అనే పాట వేటూరు గారు, ఆ షౌకత్ అలీ ఖాన్ ఆ సీన్ కానీ చిరంజీవి గారు యాక్టింగ్ ఇవన్నీ ఇన్స్పిరేషన్ మనకి. ఇవే సీన్ దీనికి వీళ్ళు ఇలా చేశారు, మనం దానికి మించి మనం స్టాండ్ అవ్వాలని చెప్పి దాని స్కోర్ కూడా అలాగే. ఫస్ట్ టైం ఒక ఫీమేల్ విలన్ ఇలాంటి సినిమాలో ఒక చిన్న ఫీమేల్ విలన్, చిన్న అమ్మాయి ఆర్తి అగర్వాల్, దాంట్లో చాలా స్పెషల్గా ఉంటుంది. 2 days రిలీజ్ ఉంది అనగా 2 days ముందర లాస్ట్లో ఒక బిట్ వచ్చింది. ఆ నాగేంద్ర రాయ్ అని అది ఆయన చిరంజీవి గారు ఆ వాటర్లోంచి బయటకు వస్తారు. జస్ట్ కరెక్ట్గా 2 days రిలీజ్ ముందర ఆ బిట్ వచ్చింది. లాస్ట్ వేడివేడిగా అది చేసి పంపించి అలా ప్రింట్ అయ్యి అలాగా రిలీజ్ అయింది. అప్పట్లో అలా ఉండేది. సో ఇట్స్ అన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అశ్విని దత్ గారికి కానీ, చిరంజీవి గారికి కానీ, గోపాల్ గారికి అందరికీ పేరున చాలా ధన్యవాదాలు చెప్పు. సో ఎంజాయ్ ది 4K ఎక్స్పీరియన్స్. హ్యాపీ బర్త్డే అన్నయ్య. గాడ్ బ్లెస్ యూ విత్ గ్రేట్ హెల్త్. ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్